మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. రాహుల్ గాంధీ ఇక సంపూర్ణ సమరంలోకి దిగినట్టుగా ఉన్నాడండి. ఈరోజు రాహుల్ బీహార్లోని సాసారాం నుంచి, ఈరోజు అంటే ఆగస్టు 17వ తేదీ మధ్యాహ్నం, బీహార్లోని సాసారాం నుంచి ఓటు అధికార యాత్ర ప్రారంభిస్తున్నాడు. ఇది దాదాపు 1300 కిలోమీటర్లు కవర్ చేసేటటువంటి యాత్ర. బీహార్లో 20-25 జిల్లాలు కవర్ చేస్తుంది. సెప్టెంబర్ 1 వరకు ఈ యాత్ర సాగుతుందట. చూడండి, అటు సుప్రీంకోర్టులో హీరింగ్ జరుగుతుంది బీహార్ ఎస్ఐఆర్ మీద. అలాగే ప్రఖ్యాత న్యాయవాదులు కానీ, యాక్టివిస్టులు కానీ, అపోజిషన్ లీడర్స్ కానీ అందరూ కూడా పిటిషన్లు వేసి తమ వాదన వినిపిస్తున్నారు. ఇదంతా కూడా సుప్రీంకోర్టు 22వ తేదీన మళ్ళీ కూడా దీని మీద విచారణ చేస్తుంది. ఇది లీగల్ ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుండగా, మరోపక్క ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అఫిడవిట్ ఇవ్వు, అఫిడవిట్ ఇస్తే నువ్వు చేసినటువంటి ఆరోపణలు కానీ, చూపించినటువంటి ప్రూఫ్స్ కానీ వాటి మీద నిజ నిర్ధారణ మేము చేస్తాము అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ భీష్మించుకు కూర్చుంది. ఇది ఇలా ఉంది. ఏది ఏమైనా అఫిడవిట్ నేను ఇచ్చేది లేదు, మీకు ప్రమాణ పత్రాలు సమర్పించేది లేదు. నేను ఒకసారి లోక్సభలో ప్రమాణం చేసే నేను ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీగా ఇక్కడ ఉన్నాను, కాబట్టి మీకు నేను చెప్పేది ఏమీ లేదని చెప్పేసి ఇక రాహుల్ గాంధీ ఇలా కాదని ప్రజల మధ్యకు వెళ్ళడమే మనకు శ్రేయస్కరం. ప్రజలే మనకు దేవుళ్ళు, ఓటరులే మనకు దేవుళ్ళు అని చెప్పి అసలు ఈ మొత్తం ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి ఈ మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ ఏమిటి, దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమిటి, ఎలక్షన్ కమిషన్ లక్ష్యాలు ఏమిటి, ఎలక్షన్ కమిషన్ వెనక ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారి లక్ష్యాలు ఏమిటి, అసలు ఈ దేశంలో ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఓటర్ల లిస్టులో ఉన్నటువంటి అవకతవకలు ఏమిటి, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా కూడా ఓటర్లకే మనం తెలియజేస్తే డైరెక్ట్గా సరిపోతుందని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్టున్నాడు. లీగల్గా ఏం జరిగినా సరే, కోర్టులో ఏం జరిగినా సరే, ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే, ఏలిన వారు ఏం నిర్ణయాలు తీసుకున్నా సరే, తనను ఎవరు ఏం చేసినా సరే ప్రజల దగ్గరికి వెళ్ళడమే తనకు మిగిలినటువంటి ఏకైక ప్రత్యామ్నాయం, ఏకైక మార్గంగా రాహుల్ గాంధీ భావించినట్టున్నాడు. అందుకనే ఈరోజు ఆయన ఓటర్ రైట్స్ మార్చ్, దీన్నే ఓటర్ అధికార యాత్ర లేదా ఓటు అధికార యాత్ర అంటున్నారు. సరిగ్గా టైమింగ్ చూడండి. విచిత్రంగా జూన్ 25న ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది, ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ బీహార్లో. అప్పటి నుంచి ప్రతిపక్షాలు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి అని అడుగుతున్నాయి. ఎప్పుడూ పెట్టలేదు. మా అనుమానాలు నివృత్తి చేయండి అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఏ అనుమానాలు నివృత్తి చేయలేదు. అంతేకాదు 300 మంది అపోజిషన్ పార్టీ ఎంపీస్ మార్చింగ్గా వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి మెమొరాండం ఇద్దామని ట్రై చేస్తే ఆ ప్రయత్నాలను కూడా విఫలం చేశారు. అపోజిషన్ పార్టీల ఎంపీలను కలవడానికి ఏమాత్రం అంగీకారం తెలపలేదు ఈసీ. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ గాంధీ మరొక యాత్ర ప్రారంభించాడండి. ఆయన అంతకుముందు భారత్ జోడో యాత్ర చేశాడు, భారత్ జోడో న్యాయ యాత్ర చేశాడు. ఇప్పుడు ఓటరు అధికార యాత్ర అంటే ఇక సమరం తప్ప మరో ప్రత్యామ్నాయం మన ముందు లేదు అని రాహుల్ గాంధీ అనుకున్నట్టున్నాడు. ఆయన వెనక ప్రతిపక్షాలన్నీ కూడా ఏకీకృతమయ్యాయి, సమీకృతమయ్యాయి. ఇంచుమించుగా దేశమంతా కూడా ఒక కదలిక, ఒక భూకంపాన్ని సృష్టించినట్టుగా రాహుల్ గాంధీ ఈ మొత్తం ఎలక్షన్ ప్రక్రియ అంతా బోగస్సా లేకపోతే నిజమా ఏమిటి అనేటటువంటిది తేల్చుకోవాలని, తాడో పేడో తేల్చుకోవడానికే రంగంలోకి దిగినట్టు కనిపిస్తుంది రాహుల్ గాంధీ. ఇక అంతా సమరమేనా? అయితే ఈ ప్లాన్ ఏమిటి? ఆగస్టు 17 అంటే ఈ రోజున స్టార్ట్ చేస్తాడు మధ్యాహ్నం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇంతకాలం ప్రతిపక్షాల మాట వినలేదు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు, ప్రతిపక్షాలను కలవలేదు. సరిగ్గా రాహుల్ గాంధీ ఈరోజు ఓటర్ అధికార యాత్ర చేపడుతున్నాడని తెలిసి సరిగ్గా ఇదే రోజు మధ్యాహ్నం కూడా ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుందంట. వాట్ ఈస్ ద టైమింగ్ చూడండి. సరే,
ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏం చెప్తుందో మనం చూద్దాము. కాకపోతే రాహుల్ గాంధీ ప్రజలకు ఏం చెప్తున్నాడో మనకు తెలుసు. మొత్తం ఈ ప్రక్రియలో ఉన్నటువంటి ఈ ఎస్ఐఆర్ అంటే ఏమిటి, అసలు ఓటరు తన అధికారాన్ని ఎలా కాపాడుకోవడానికి ఒక యుద్ధమే చేయాల్సి వస్తే యుద్ధం చేయాల్సిందే అని చెప్పేసి, నీ హక్కును నువ్వు కాపాడుకోకపోతే లాభం లేదురా, మనం రాజ్యాంగాన్ని కాపాడుకోలేం, ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, 1 person 1 vote, ఈ నినాదంతో రాహుల్ గాంధీ ముందుకు వెళ్తున్నాడు. ఇది సెప్టెంబర్ 1వ తేదీన ఈ యాత్ర అంతమవుతుంది. ఎక్కడ? పట్నాలో గాంధీ మైదాన్లో ఒక పెద్ద ర్యాలీతో ఈ యాత్రని రాహుల్ గాంధీ ముగిస్తాడు. 1300 కిలోమీటర్ల యాత్ర, 16 రోజులు ఈ యాత్ర కొనసాగుతుంది. దాదాపు 25 జిల్లాలు. ఈ యాత్ర సందర్భంగా అక్కడ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కానీ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ, ఇతర ఇండియా అలయన్స్ పార్టీల నాయకులు కానీ అందరూ కూడా పాల్గొంటారు. ఇందులో ముఖ్యంగా ఫోకస్ చేసేది ఏమిటో మనకి అర్థమవుతుంది. ఓటర్లకు తెలియజేయాలి ఆ ఓటరు ఏ విధంగా మోసపోతున్నాడు ఈ దేశంలో అనేటటువంటిది. నిజానిజాలు ఓటరుకు తెలిస్తే ఓటరే తన విధి ఏమిటో, తన లలాట లిఖితం ఏమిటో తానే నిర్ణయించుకుంటాడు అని చెప్పి రాహుల్ గాంధీ ముఖ్యంగా ఈ యాత్రను తలపెట్టినట్టుగా కనిపిస్తుంది. 65 లక్షల మంది ఇప్పటికే డిలీట్ చేశారు. అది కాదు, ఇంకా చాలామందిని డిలీట్ చేసేటటువంటి ప్రక్రియ అయితే అదృశ్యంగా కొనసాగుతుంది. అందులో ముఖ్యంగా అన్యాయం అయిపోయేది దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పూరర్ సెక్షన్స్ వీళ్ళే అని చెప్పేసి రాహుల్ గాంధీ అందరికీ కూడా తెలియచెప్పడానికి ఈ యాత్ర చేపట్టినట్టుగా కనిపిస్తుందండి. ఈ యాత్ర అటు పాదయాత్రగాను అటు వాహనాల్లోనూ, అంటే భారత్ జోడో న్యాయయాత్ర చేసినట్టుగా 2 రకాలుగా కూడా చేస్తారంట. ఆ జిల్లాలు ఏ జిల్లాలు కవర్ చేయబోతున్నాడో చూడంటే, సాసారాంలో స్టార్ట్ చేస్తాడు బీహార్లో. సాసారాం, ఔరంగాబాద్, గయా, నవాడా, నలంద, షేక్పురా, లఖీసరాయ్, ముంగేర్, భాగల్పూర్, కటిహార్, పూర్నియా, అరారియా, సుపౌల్, మధుబని, దర్భంగా, సీతామఢీ, ఈస్ట్ చంపారణ్, వెస్ట్ చంపారణ్, గోపాల్గంజ్, సివాన్, ఛప్రా, ఆరా. సో ఈ డిస్ట్రిక్ట్స్ని రాహుల్ గాంధీ కవర్ చేస్తాడు. మొత్తానికి రాహుల్ గాంధీ ఇక సమరం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పేసి ప్రజల మధ్యకు దూకాడండి. దీని పరిణామాలు ఎలా ఉంటాయి, పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చెప్పబోతుంది, ఇక ముందు రాహుల్ గాంధీని ఏ విధంగా అడ్డుకోవడానికి, ఆపడానికి, ఆయన సృష్టిస్తున్నటువంటి ఈ సునామీని నిలపడానికి అటు అధికార పక్షం కానీ ఈసీ కానీ ఏం చేస్తాయి ఏమిటి అనేటటువంటిది చూడాలి. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఇక సమరమే అంటున్నాడు. ఏం కానుందో మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.